మహిళల స్వరం బలపడేందుకు నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధాని కీలక అడుగు ముందుకు వేశారు. ఇక భారతదేశం త్వరలోనే పలు పండుగలతో కలకలలాడబోతోంది. అస్సాంలో రోంగాలి బిహు, ఒడిశాలో మహాభిషుబ పానా సంక్రాంతి, పశ్చిమ బెంగాల్లో పోయిలా బోయిషాక్, కేరళలో విషు వంటి పండుగలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంలో దేశం ఐక్యత, సంస్కృతి, వైవిధ్యం ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మహిళలు దేశ జనాభాలో సగం ఉన్నా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని సరిచేయడానికి మహిళల రిజర్వేషన్ అవసరమని చెప్పారు. 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్ అమలు లక్ష్యం అని తెలియజేశారు. 33% మహిళా రిజర్వేషన్, లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్ అంటే సీట్లు పెరిగే అవకాశం ఉంది. 543 నుంచి 816కు పెరుగుతాయి కాబట్టి మహిళలకు 273 సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనేక రంగాల్లో మహిళలు ముందుండాలన్నారు. సైన్స్, స్టార్టప్లు, క్రీడలు, సైన్యం, కళలు అయినా రాజకీయాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లేదు అని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు పిలుపు, ఇది రాజకీయ అంశం కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. అన్ని పార్టీలు కలిసి దీనికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా మహిళల ప్రాతినిధ్యం పెంచడం కోసం ఈ రోజు ఒక అడుగు వేయడం అనేది చాలా గొప్ప విషయం. 2029 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ బిల్లు అమలు 2029 ఎన్నికలకు ముందే చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్ అవసరమే. మహిళ చేతిలో వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అది సన్మార్గంలో వెళ్తుంది.